అందరికీ శరారతి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మోడీ సార్కు మర్యాదలు చేసిందట ఇటలీ ప్రధాని గారు. నరేంద్రుల వారిని బిగ్గెర కలుముకున్నాడు మాక్రాన్ సారు. తెలంగాణలో శానంటే శాన విరిగిపోతున్నాయట విద్వేషాలు. రేవంత్ రెడ్డి సారు డీజీపీ సార్కి ఇచ్చిండట ఆదేశాలు. చంద్రబాబు సారు సామాన్యులకు చేస్తున్నాడట సాయము. ముఖ్యమంత్రి అవ్వుడుతోనే అందరికీ చేస్తుండట న్యాయము. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సర్కారు బళ్ళు నడిపిస్తారట పక్క. పాఠశాలకు పోయి మైకుల చెప్పింది మహిళా మంత్రి సీతక్క. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోపానికి వచ్చి పెంచిండు స్వరం. మహిళా అధికారిని మీదికి కాయిదాలు ఇసిరేసి అయ్యిండు గరం. ప్రధాని మోడీ సారు బయట దేశం ఇటలీకి పోయా కదా. ఇటలీ ప్రధాని మెలోనీ మేడం సార్ను కలిసిందా? మెలోనీ మేడంతో పాటు మోడీ సారు ఇంకా ఎవరెవరిను కలిసిండు. నరేంద్రుల వారు మూడోపారి ప్రధాని అయినాక మొదటిసారి బయట దేశం టూర్ పోయిండు కాబట్టి అన్ని ముచ్చట్లు మళ్ళోపారి ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. ये दृश्य दिखाते हैं कि पार्टनर देश के तौर पर एशिया में వారెవ్వ మెలోనీ మేడము మోడీ సార్ను ఒక్క దగ్గర చూస్తే చూసినంతసేపు అట్లనే చూడాలనిపిస్తున్నది కదా. మోడీ సార్ ముఖం కూడా మెలోనీ మేడంను చూడంగానే ఎక్కదీపం లెక్కనే ఎలిగిపోతున్నట్టు లేదు. మెలోనీ మేడం కూడా మోడీ సార్కు మర్యాదలు మంచిగానే చేసినట్టున్నది. ఇక అట్లనే ఆడ అవుతున్న G7 సమ్మిట్కు పోయిండు. ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ సార్ కూడా మోడీ సార్ను చూసి చేతుల చెయ్యేసి గట్టిగా అలుముకున్నాడు. మూడో తేప కూడా మీ సర్కార్ను సెంటర్లో నిలబెట్టినవు అని అన్నాడుగా అవ్వచ్చు. అటెన్క సిక్కి యూకే పిఎం రిషి సునాక్ సార్తోని కూడా మస్తుసేపే మాట్లాడిండు. ఇట్లా మస్తు మంది దేశ విదేశాల పెబ్బలతోని ముచ్చట పెట్టిండు. మోడీ సారు మీరు ఆడదాకా పోయి ముచ్చట్లు పెట్టినట్టు కాదు, మన భారతదేశాన్ని బాగా అభివృద్ధి చేసేందుకు అక్కరకొచ్చే పెట్టుబడులు పెద్దెత్తున పట్టుకరాన్రి. కరిగిపోతున్న క్యాండిల్ లెక్క ఉన్న భారతదేశాన్ని ఎక్కదీపమోలే ఎప్పటికీ ఎలిగియండ్రి అంటూరు ఈ ముచ్చట ఇన్న భారతీయులు. ఏపీ సీఎం చంద్రాల సారు సామాన్య ప్రజలను కలుస్తున్నాడట. చంద్రన్న అని వచ్చిన వాళ్ళను చింతవాడకుండ్రి, నేను ఉన్నా అని భరోసా ఇస్తున్నాడట. ముఖ్యమంత్రిగిరి ఎక్కి వారం దినాలన్నా కాకపాయే అప్పుడే ముఖ్యమంత్రి చంద్రాల సారు ముఖ్యమైన పనులన్నీ పక్కకు పెట్టి సామాన్య ప్రజలను కలుస్తున్నాడా అంటారా? మీరే చూడండి. చూసినరా, సీఎం చంద్రాల సారు దగ్గరికి రాగానే దగ్గరికి తీసుకొని అమ్మ ఆరుద్ర మంచుకున్నరా అని మాట్లాడించి పయ్యల కుర్చీ మీద ఉన్న వాళ్ళ బిడ్డను కూడా పలకరించి పానం మంచుకున్నదా అని మాట్లాడినట్టు ఉన్నాడు. చంద్రాల సారును చూసిన సంబురముల ఇది కలనా లేకపోతే నిజమా అని అర్థం కాక ఆగమాగం అవుతున్నట్టున్నది. అన్నా మీ పసుపు కొమ్ము పార్టీ ఏలువడి పోయినాక పంక పార్టీ ఏలువడిలో మస్తు అవస్థ పడ్డాము. సాయం చేసిన నాదుడు లేకుండా పోయిండు. జర మీరే నా బిడ్డను ఆదుకోవాలని ఆరుద్రమ్మ గోడంతా ఎల్లబోసుకున్నది. చింతబడకు చెల్లె, నీకు తోడబుట్టినోని కాకపోయినా నీకు తోడుగా ఈ చంద్రన్న ఉన్నాడు. నీ బిడ్డ దావకాన ఖర్చులకు 5 లక్షల రూపాయలు ఇస్తా, అట్లనే పింఛన్ ఇప్పిస్తానే మాటిచ్చిండట. కానీ చూసిండ్రా, చంద్రాల సారు ఏలివడలకు రాగానే ఇట్లా 5 పైల మీద సంతకాలు పెట్టిండు. ఇట్లా కామన్ పబ్లిక్ను కలుస్తుండు, కష్టాలు తెలుసుకుంటున్నాడు, శాతనైన కాడికి సాయం చేస్తుండు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటి మందం హడావిడిగా సాయం చేసినట్టు కాకుండా 5 ఏండ్లు కూడా ఇదే తరీకలా పనిచేస్తే మళ్ళా వచ్చే 5 ఏండ్లు కూడా ప్రజలు మిమ్ముల్నే గెలిపిస్తారు. ఏదో 5 రోజుల మురిపెం లెక్క చేస్తే మటుకు ఆగం చేస్తారు. మీకు తెలిబంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి సారు మొన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెట్టినా ఇప్పుడు పంకపాటి తరపున గెలిచిన ఎంపీలతోని సమావేశం అయ్యిండు. మరి వాళ్ళతోని కూడా సారు ఏం మాట్లాడిండు? పాత చింతకాయ తక్కువ అన్నట్టు ఓడిపోయిన కారణాలు ఇంకా తెలవలేదు అని పాత ముచ్చట్నే చెప్పిండా, ఇంకేమన్నా కొత్త ముచ్చట్లు చెప్పిండా? తెలుసుకుందాం పారి. అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కవ దీపములే ఎప్పటికీ ఎలిగిపోయే జగన్ సార్ ముఖము సమర్లేని దీపం లెక్క గుడ్డిగుడ్డిగా అయ్యింది. ముఖం మొత్తం కలదప్పింది. మాడుపు ముఖం మీదికి సారు బలిమీటికి నవ్వు తెచ్చుకొని వైసీపీ ఎంపీలతోని మాట్లాడుతుండు. వైసీపీకి ఇప్పుడు రాజ్యసభ తరపున 11 మంది ఎంపీలు, లోక్సభ తరపున 4 ఎంపీలు ఉండ్రు. వాళ్ళందరితోని మీటింగ్ పెట్టిన సారు అసలు మన ప్యానురిక్కలు పట్టపట్ట ఇరగొట్టి ఏపీలో ఈడ కూడా తిరగకుండా చేస్తారని అస్సలు అనుకోలేదు. నవరత్నాలకు మెరుగు పెట్టిన నాశనమే చేసిండ్రు. అంతా మన మంచికే. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసినాం కానీ వాళ్లకు మన మంచి పనులు యాదికి రాలేదు. మన తప్పు ఏడున్నదో ఇప్పటికి కూడా నాకు అర్థమైతలేదు అని ఎంపీల ముంగట ఎతెల్ల పోసుకుంటూ కావచ్చు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారు. అయినా కాయలున్న చెట్టుకే దెబ్బలు, మంచి పనులు చేసేటోళ్ళకే బాధలు సారు. మీరు ఎవరికి ఎంత స్వేచ్ఛ ఇచ్చిర్రో, ఎంత మంచి చేసిర్రో మాకు తెలుసు. ముంగడ జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని ఫ్యాను మళ్ళా రాష్ట్రంలో రువ్వడి మీద తిరిగేటట్టు చూస్తామని, అట్లనే పార్లమెంటు సమావేశాల్లో మా పనితనం చూపెడతామని వైసీపీ ఎంపీలు కూడా సారుకు మాటియొచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తయారు చేసేందుకు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు తాకతుకు మించి తాండ్లాడుతున్నదట. అవిటిని తలదన్నే తీరుగా సర్కారు బడులనే చదువులు చెప్పేందుకు రేవంతం సారు రేయి పగలు కష్టపడుతున్నాడట. ప్రైవేట్ బడులతోని ప్రభుత్వ పాఠశాలను పోల్చి ఎవరు మాట్లాడినరు అంటారా చెప్తాపాన్రి. చూసినరా సీతక్క ఎక్స్లో ఎట్లా రాసుకొచ్చిందో. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రతి పేదవాడికి ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయం. విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉంది. ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్గా అంబేద్కర్ ప్రపంచ దేశాలకు స్ఫూర్తి అని సర్కారు బడుల సక్కదానాన్ని ఎక్స్లో ఎక్కించి మంచిగానే వివరించింది. ఈడొకటి చెప్పుకోవాలి, మేడము ప్రభుత్వ బడులు అంత మంచిగా విద్యను అందిస్తున్నప్పుడు మరి ప్రైవేటు బడులు ఎందుకు? అన్నింటినీ మూసేయించి సర్కారు బడులనే చదువులు చెప్పియాలి కదా. ఈడికే గవర్నమెంట్ స్కూల్